బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, ఫలహారాలే తింటే పరమానందం. అయితే మంచిగా ఉన్నా, మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియో ఏంటంటే, మీలో ఎవరైనా బేబీ ఫోటోషూట్ చేయించుకోవాలని అనుకుంటే ఇదైతే పర్ఫెక్ట్ ప్లేస్. ఇక్కడ ఏమేమి థీమ్స్ ఉన్నాయి, మా బుడ్డోనికి ఎట్లా షూట్ చేపిస్తున్నాం అవన్నీ అయితే షార్ట్ అండ్ స్వీట్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తే చూడండి. మా వాడైతే నిజంగా మంచిగా కోఆపరేట్ చేస్తున్నాడు. 1 year పిల్లలకైతే కొంచెం ఈజీగా ఉంటుంది, 2 yearsకి కష్టం అన్నారు. కాకపోతే మా వాడు మాత్రం అసలు ఎంత ఈజీ చేస్తున్నాడో. ఆల్రెడీ వచ్చి ఒక 1/2 hour అయింది, 3 థీమ్స్ అయితే అయిపోయినాయి. నేను కొంచెం లేట్గా వచ్చిన. వీడియో ఎండ్ వరకు చూసి ఏ థీమ్ మీకు మంచి అనిపించింది కామెంట్ చేయండి. సో ఇది థీమ్ అనమాట. సో ఓకే, మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ఈ వీడియో అయితే కొంతమందికి యూజ్ అవుతుంది అని నాకైతే అనిపించి అందరికీ షేర్ చేస్తున్నా. అసలు ఈ వీడియోలో ఏం చూపించబోతున్నాను అని అంటే, చిన్నపిల్లలకైతే మనం ఫోటోషూట్ చేపిస్తాం కదా, ప్రీ బర్త్డే షూట్ కానీ, లేదంటే వాళ్ళు ఎదుగుతూ ఉంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ వేసి వాళ్ళని అట్లా చూసుకోవాలని చెప్పేసి, ఎందుకంటే చిన్నప్పుడు మంచిగా క్యూట్గా కనిపిస్తారు కదా. సో అవన్నీ డ్రెస్సెస్ వేసి తీస్తూ ఉంటే మెమరబుల్గా ఉంటుంది కదా. సో అట్లా మేము మా చిన్న అల్లుడికి యూహాన్కి అయితే ప్లాన్ చేసినాము. ఎక్కడనంటే కొండాపూర్లో ఉన్న గీగిల్ ఫోటోగ్రఫీ. ఇక్కడైతే చాలా థీమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఒక 28 థీమ్స్ వరకు ఉన్నాయి. ఇప్పుడు నేను చూపిస్తున్నది అయితే ది బెస్ట్. నాకైతే చాలా నచ్చింది. ఆల్మోస్ట్ అన్ని థీమ్స్ మంచి అనిపించినాయి. మొత్తం థీమ్స్ అన్ని కూడా మీకు చూపిస్తాను. నేను మ్యాక్సిమం కవర్ చేసిన. నాకు ఇది ఎందుకు ఎక్కువ నచ్చిందంటే, చిన్నప్పుడు మా ఊర్లో అయితే ఇట్లనే ఉంటుండే అనమాట. చిన్న హోటల్స్ అట్నే గడితో నీసి ఆ పాత్రలు ఉన్నాయి కదా, ఇప్పుడు చాయ్ పోయడానికి, పాలు పోయడానికి కూడా సేమ్ అట్లనే యూజ్ చేస్తుండే. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, వెనకాల సంచులు చూడండి, మూటలు. అప్పట్లో బియ్యం మూటలు, వడ్ల మూటలు అన్నీ కూడా ఇట్లనే ఉంటుండే. ఇప్పుడు అన్నీ కూడా ప్లాస్టిక్ కవర్స్ లాగా వచ్చేసినాయి. కానీ అండ్ వెనకాల మెనూ కూడా రాసి పెట్టారు. అదైతే హైలైట్ అనిపించింది నాకైతే. ఇక మా ఓని ఫోటోషూట్ అయితే స్టార్ట్ చేసి, ఈ ఫోటోషూట్కి ఏ ప్యాకేజ్ తీసుకున్నాము, ఎంత ఖర్చు అయింది, అవన్నీ డీటెయిల్స్ అయితే వీడియో ఎండ్ వరకు చూడండి. అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఏది బెస్ట్ అనేది కూడా చెప్తా. కొద్దిసేపు మా బుడ్డోడి అల్లరి చూడండి షూట్లో. అక్కడ పైకి వెళ్ళు, పైకి అదని పైకి ఎక్కు, పైకి. గుడ్ జాబ్, స్టైల్, ఇలా స్టైల్. హార్ట్ చూపి, కానీ గుడ్ జాబ్. హార్ట్ చూపి, ఇలా చూపి. లవ్ యూ చూపి, అన్నకి లవ్ యూ చూపి. అవ్వా, ఇలా పెట్టు. అవ్వా, ఇలా స్టైల్గా పెట్టాలి. చాక్లెట్లో లాలీపాప్లో పడతారు వద్దని. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. షూట్ అయితే స్టార్ట్ అయిపోయింది. మావాడు మామూలు అలా చేస్తున్నాను. కూర్చో మంచి కూర్చో, యాయా కూర్చో. ఇట్లా స్టైల్ కట్టు, స్టైల్. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబు? అబ్బో అల్లరి.
అక్కడ ఉన్న ఫోటో స్టూడియో వాళ్ళు ఏం చెప్పారు అంటే 2 years బాబు కదండి, కొంచెం ఇబ్బంది అవుతుంది, అటు ఇటు పోతారు కదా, షూట్ చాలా కష్టం అన్నారు. కాకపోతే చూసిన తర్వాత వాళ్ళు ఏమన్నారు అంటే ఈ ఏజ్ పిల్లలు అయితే అల్లరి చేస్తారు, ఎంత మంచిగా షూట్కి సపోర్ట్ చేసిండు అన్నారు. Round and round the wheels of the bus goes round and round all through the town. ఉమ్మ పెట్టే స్పైడర్ మ్యాన్ ఉమ్మ పెట్టే. గుడ్ జాబ్. అండ్ ఎస్పెషల్లీ షూట్కి పోయేటోళ్ళకైతే ఒకవేళ ఈ ఏజ్ పిల్లల్ని షూట్కి తీసుకెళ్తున్నట్టయితే చాక్లెట్లు, లాలీపాప్లు అస్సలు తీసుకెళ్ళకండి. మేమైతే తీసుకెళ్ళలేదు. కొంచెం లాస్ట్ ఎండింగ్లోకి వచ్చేసరికంటే కొంచెం సతాయించేసరికి అప్పుడు తీసుకున్న తర్వాత చాలా ఇబ్బంది అయింది. అంటే ప్రతి దాంట్లో అది పడుతుంది కదా, సో అంత మంచిగా అనిపించదు. మంచిగా సపోర్ట్ చేసినప్పుడు అట్లనే కంటిన్యూ చేయండి. ఆల్మోస్ట్ లాస్ట్ ఒక 4 థీమ్లు ఉన్నాయి అనే వరకు కూడా మంచిగా సపోర్ట్ చేసిండు. అప్పటికి కూడా సపోర్ట్ చేసిండు, కాకపోతే ఇంకొంచెం చీదర్ చేస్తారు కదా, మా డిస్టే తగిలిందేమో అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందుకని చెప్పేసి లాలీపాప్ ఇచ్చినాము. లాస్ట్లో చూస్తే మీకైతే కనిపిస్తుంది. సో ఇక్కడ కొన్ని థీమ్స్ అయితే చూపిస్తున్నాను అనమాట. ఇంకా మా బుడ్డోని కవర్ చేస్తూ అట్లా మీకు అన్ని థీమ్స్ కూడా చూపిద్దామని చెప్పేసి ఇక్కడైతే చూపిస్తున్నా. అండ్ ఇంకొక విషయం, మేము ఏ ప్యాకేజ్ తీసుకున్నాము, ఎన్ని థీమ్స్ అలవెన్స్ ఉంది, అండ్ ఎంత అమౌంట్ అయింది, ఎంత టైం తీసుకున్నాము, ఇవన్నీ విషయాలు వీడియో ఎండింగ్ వరకు చెప్తాను. అప్పటి వరకు మంచిగా థీమ్స్ అయితే ఉన్నాయి. మా బుడ్డోని అల్లరితోటి వినేసేయండి. ఇట్లాంటి పిల్లలు ఉంటారా అనిపిస్తుంది. వీడియో ఎండ్ వరకు కూడా చాలా చాలా బెటర్ అనిపించింది మాకు. వెరీ గుడ్. అక్క మంచిగా అలా చేస్తుండాయా. అక్క అక్కడ పద. అబ్బు ఎంత స్టైల్గా లేపి పెట్టుకుంటూ చూడడు. అన్నకు చెప్పు, రెడీ చెప్పు, రెడీ రెడీ చెప్పు. పో అబ్బో హార్స్ అబ్బో ఏమన్నా హైలైట్ రా. కూర్చోండి కదా, ఇస్తాడు గన్ ఇస్తాడు, కూర్చో. గన్ ఇవ్వండి ఒకసారి చేతికి. నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచెదరో, పొగరని అంటారు అన్నా అది మాత్రం నా నైజం. పోలే గుడ్ జాబ్. పైకి పైకి మళ్ళీ యాంగ్రీ అయిపోతే డాడా. జీ వెరీ గుడ్. అబ్బో జీ 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 అను జీ 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 అను అను. ఏం వేస్తావురా కాలు. బాయ్. పోతాడు హ్యాపీ కార్ అంటే. ఇక కూర్చుంటాడు ఇక. అరే డోర్ తీయాలి కదా. అబ్బో వావ్ కన్నీ. అవును మరి మన అడుగు. డ్రైవింగ్ యాయా రీ. డ్రైవింగ్ చేయి. డాడా ఎట్లా డ్రైవ్ చేస్తాడు. జీ జీ జీ. మూవీకి మామూలు ఇంతకుముందు పెడితే ఎట్లా డాక్టర్ దగ్గర తీసి పడేసి. మంచిగా పెట్టుకో, మంచిగా అల్లరి చేయద్దు, మంచిగా పెట్టుకో.
तू है तो मुझे फिर और क्या चाहिए तू है तो मुझे फिर और మళ్ళీ ఉమ్మ పెట్టు దానికి కిస్ ఇలా ఇలాను హాయ్ యాయా హాయ్ ఫ్రెండ్స్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అతను చెప్తే చెప్పు ఇప్పుడు చెప్పు స్టైల్ ఉంటుంది ఇలా చూడు ఆయన వదిలి చూడు హాయ్ ఫ్రెండ్స్ అలా హాయ్ ఫ్రెండ్స్ అన్న ఇంకొక విషయం చెప్పాలి, కాస్ట్యూమ్స్, చెప్పులు, పిల్లలకి హెయిర్ బ్యాండ్స్, ఇంకా ఆ డ్రెస్కి సంబంధించిన అన్ని అవుట్ఫిట్స్ కూడా మనకి ఇక్కడనే అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. మనం తీసుకున్న ప్యాకేజ్లోనే వాటిని కూడా యాడ్ చేస్తారు. వాటికి సపరేట్ ఛార్జెస్ ఏమి ఉండవు. ప్లెంటీ ఆఫ్ డ్రెస్సెస్ కలెక్షన్ ఉంటుంది. ఆ థీమ్కి ఏది సెట్ అవుతుంది అనేది వాళ్ళే తీసిస్తారు. దాంట్లో మంచి మంచి కలర్స్ ఉంటాయి. మనకి ఇష్టమైనవి సెలెక్ట్ చేసుకోవచ్చు. మన పిల్లలకి ఏది సూట్ అవుతుంది అనుకుంటే. సో ఆడపిల్లలకైతే మంచిగా హెయిర్ బ్యాండ్స్, వాళ్ళకి ఇంకా కొంచెం యాక్సెసరీస్ ఎక్కువ అవసరం ఉంటాయి కదా. సో అట్లాంటివి అయితే చాలా చాలా అవైలబుల్గా ఉన్నాయి. యాక్చువల్గా మేము బుడ్డోనికి మాత్రమే షూట్ అనుకున్నాము. బట్ మేము కూడా రెడీ అయిపోయినాము అట్లా ఫొటోస్ దిగుదామని చెప్పేసి. కాకపోతే మాకు వాళ్ళు మంచిగా సజెస్ట్ చేశారు అనమాట, అందరూ కలిసి దిగడం కానీ పిల్లలతో కానీ. సో అట్లా ఛాన్స్ ఉండే. యాక్చువల్గా నేను పిల్లల్ని స్కూల్కి పంపించేసి పోయినా. సో అందుకని వాళ్ళైతే లేరు. అట్లా తీద్దాము అని అనుకుంటే అందరినీ కలిసి తీసేటోళ్ళము. సరే ఇంకా అయిపోయాక దేని గురించి ఆలోచించేది కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ వేరే రకంగా ఉండే. ముందే అందరిని తీసుకొని పోతే అక్కడ సిచ్యువేషన్స్ ఎట్లుంటాయో, చేయడానికి ఉంటుందో, వాళ్ళు అలవ్ చేస్తారో లేదో పిల్లల్ని అనుకున్నాం. బట్ అస్సలు కాదు. ఎంత మంచి టీం ఉన్నారు అని అంటే చాలా మంచిగా కోఆపరేట్ చేసారు. అండ్ మా పిల్లలు కూడా ఎక్కువ అల్లరి చేయలేదు. అదేందో సో అందరు కలిస్తే కొంచెం అల్లరి చేస్తారు కదా, ఎంత మంచి పిల్లలైనా. సో అట్లా మొత్తానికైతే షూట్స్ అయితే అవుతున్నాయి. ఇక్కడ ఉన్న కొన్ని థీమ్స్ని అయితే చూపిస్తాను. నేనైతే మా బుడ్డోడు షూట్ అయ్యేటప్పుడు అయితే మిస్ అయినా, కొంచెం లేట్గా పోయిన ఉండే. సో మేము ఏ ప్యాకేజెస్ తీసుకున్నాము అంటే పైన చూపిస్తున్నాను కదా, ఒక ఫోటో అయితే యాడ్ చేసిన. మీ అందరికీ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నా మీ పిల్లలకి చేయించాలనుకున్నా కూడా కాంటాక్ట్ అవ్వండి. 3 ప్యాకేజెస్ అయితే ఉండే. ప్యాకేజ్ 1 13,000, ప్యాకేజ్ 2 18,000, ప్యాకేజ్ 3 28,000. మేము చూస్ చేసుకుంది 28,000. సో దాంట్లో 4 hours టైమింగ్ అయితే ఉండే. ఇక అన్లిమిటెడ్ థీమ్ ఉండే. సరే ఇక మా బుడ్డోడు ఎట్లాగో కోఆపరేట్ చేస్తాడు కదా, వర్కౌట్ అవుతుందిలే అని చెప్పేసి ఆ ప్యాకేజ్ని అయితే చూస్ చేసుకున్నాము. మా బుడ్డోడు అయితే నిజంగా చూసిరు కదా అసలు ఎంత మంచిగా ఉన్నాడో. అసలు ఏది చెప్తే అది చేయడము నిజంగా మాడిస్తే తగిలిందా అనిపించింది. అండ్ అక్కడ ఉన్న చాలామంది కూడా వేరే పిల్లలకి షూట్స్ చేయించడానికి వచ్చిన పేరెంట్స్ కూడా అట్లనే అన్నారనమాట. ఇంకా చాలామంది చేయించుకుంటూ ఉంటే వాళ్ళకి కూడా క్యూట్గా అనిపించింది. ఆడపిల్లలు అయితే చూడండి మంచిగా హెయిర్ బ్యాండ్స్ వేయడము, మంచిగా ఫ్రాకు, షూస్. సో కొంచెం యాక్సెసరీస్ వేరే ఉంటాయి కదా వాళ్ళది. సో మంచిగా అనిపించి వాళ్ళకి కూడా క్యాప్చర్ చేసుకుంటూ అట్లనే చూస్తున్నారు అనమాట వాళ్ళ పేరెంట్స్ అందరూ. వీళ్ళెందుకు వీడియో తీసుకుంటున్నారు అని చెప్పేసి. సో అట్లా నాకు యూట్యూబ్ బ్లాగ్స్ చేస్తాను, సో నా వీడియో కోసం తీసుకుంటున్నానంటే ఓకే అన్నారు. ఎందుకంటే చెప్పాలి కదా, ఫస్ట్ చెప్పలేదు, నార్మల్గా తీసుకుంటూ ఉంటే అట్లానే చూస్తుంటే నేనైతే అట్లా చెప్పినాను అనమాట. ఆల్మోస్ట్ ఇంకా థీమ్స్ అయితే కంప్లీట్ అయినాయి. 3 hours కోఆపరేట్ చేసిండు. నిజంగా చెప్తున్నా అసలు మన వల్ల కూడా కాదు. అన్ని డ్రెస్సులు చేంజ్ చేయడం, వేయడము హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి మా బుడ్డోనికి. సో నెక్స్ట్ ఇంకా కొంచెం స్టార్ట్ చేసిండు అనమాట ఏడవడము. చూడండి మా దిష్టి తగలడం వల్ల అలా చేసిండు అనుకున్నా నేనైతే. జెండా దగ్గర నిలబడి ఒకటి మాట్లాడు, ఫోన్ మాట్లాడు. హలో 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 యాయా, యాయా ఏం చేస్తున్నావు యాయా? హలో లేదన్నా ఇవాన్ పక్క జరుగు. షూస్ వేసుకో యాయా, షూస్ వేసుకో. ప్యాంటు కూడా పైకను. నిద్ర వచ్చేస్తుంది బిడ్డకి. ఓ సూపర్ అయితే అదిరిపోయింది. షూస్ యాయా ఇట్లా పైకను. అమ్మ కొట్టొద్దు ఇలా. ఇప్పుడు ప్రజెంట్ షూట్ అవుతుంది రాజా థీము. రాజు లెక్క ఎంత ముద్దుగున్నాడు, బంగారు తండ్రి అనిపించింది. బట్ బొట్టు ఒకటి తక్కువ అయింది అనిపించి వెళ్ళి పెట్టగానే ఇంకా రాజు లుక్ అయితే వచ్చేసింది. అండ్ ఆ చాకుని, కత్తిని పట్టుకోవడం కానీ, ఆ క్యాప్ అసలు ఎంత మంచిగా పెట్టుకొని, అండ్ కింద ఆ పీటలాగుంది కదా దాని మీద కాలు పెట్టి అసలు వీడు నిజంగా పోయిన జన్మల రాజేమో అన్నట్టుగా కూర్చున్నాడు అనమాట. సో భలే హ్యాపీగా అనిపించింది. అంటే ఇట్లాంటి చిన్న చిన్న థింగ్స్ అనేటివి ఇంత హ్యాపీనెస్ని ఇస్తాయని నాకైతే ఆ రోజు అర్థమైంది. మా పిల్లలకి అప్పట్లో ఇక మా బాబు అంటే చాలా పెద్దోడు కాబట్టి ఆ టైంలో షూట్ అంత ఐడియా లేకుండే, లేదంటే ఖచ్చితంగా తీపిస్తుండే. నాకు నా పిచ్చే ఉంటుండే, నా ఫోన్లో నా వీడియోలు తీసుకోవాలన్న పిచ్చే ఎక్కువ ఉంటుండే. కానీ ఇట్లా ఫోటోషూట్ చేయించాలి అనేటువంటి ఒక ఆలోచన నాకైతే రాలేదు.
యాక్చువల్గా మేము చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే అప్పటికి అంత సతాయించడం అసలు ఏడవడం అనేది ఏం లేకుండే, కాకపోతే కొంచెం చీదర్ చేస్తున్నాడు అని చెప్పేసి ఇంకా మేము కూడా చాక్లెట్స్ లాలీపాప్స్ ఏం తీసుకోపోలేదు, క్యారీ చేయలేదు. కాకపోతే అక్కడికే బ్లింకిట్లో ఆర్డర్ పెట్టగానే ఒక 10 నిమిషాలలో వచ్చేసింది. ఇక వచ్చిన తర్వాత అయ్యో ఇచ్చేయాలనిపిస్తుంది కదా, ఎంత పిల్లలందరూ తింటూ ఉంటే వాడు కూడా చూసిండు. చూడంగానే ఇక అదైతే తీసుకున్నాడు అనమాట. ఇక లాలీపాప్ ప్రతి దాంట్లో పడడము, ఇంకా దాని మీదనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది కదా, పిల్లాడికి సంబంధించింది అదే కదా, షూట్ కాదు కదా. సో అందుకని చెప్పేసి ఇంకా దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడతా ఉన్నాడు. నాకేమో అయ్యయ్యో అసలు ఎందుకు ఇచ్చినామా అనిపించింది. సో మీరు మాత్రం ఒకవేళ బాగా టార్చర్ చేస్తేనే తప్ప వాళ్ళకి ఇట్లా చాక్లెట్స్ బిస్కెట్స్ అట్లా చేతికి ఇవ్వకండి, ఫోటోషూట్ మంచిగా రావాలి అని అంటే. సో థీమ్స్ అయితే అద్దరిపోయినాయి. ఒకసారి మీ అందరికీ చూపిద్దామని అన్ని థీమ్స్ని కవర్ చేస్తూ ఉన్నా. బీచ్లో ఉన్నట్టు, కోర్టు లాయర్గా రెడీ అయినట్టు, మెకానిక్ సెట్ కానీ, పోలీస్ సెటప్ కానీ, అండ్ జంగిల్లో ఉన్నట్టు, అండ్ వాటర్ టబ్ లాగా. ఈ హోటల్ థీమ్ అయితే నాకైతే అన్నిటికంటే ఎక్కువ మంచిగా అనిపించింది అనమాట. నా విలేజ్ మెమరీస్ అన్నిటినీ గుర్తు చేసింది. అండ్ కిచెన్లో వంట చేస్తూ ఉన్నట్టు దిగుతారు కదా, సో అట్లా. అండ్ ఇట్లా పెద్ద భవనం కానీ, సో చాలా థీమ్స్ ఉన్నాయి. అసలు వేరే వాళ్ళ పిల్లల్ని షూట్ చేస్తుంటే కూడా తీసినా మరి ఇబ్బంది పెట్టదు కదా అని జస్ట్ చిన్న క్లిప్స్ అక్కడక్కడ మాత్రమే కవర్ చేసిన. సో అట్లా ఎప్పటికీ మెమరబుల్గా ఉంటుంది కదా. నేనైతే అనుకున్నా మా పాపకు బాబుకి ఎందుకు చేయించలేదో అనుకున్నా. నేను ప్లెంటీ ఆఫ్ ఫొటోస్ తీసిన, కొన్ని లక్షలనే ఉంటాయి, కాకపోతే ఇట్లాంటిది ఒకటి మెమరబుల్గా ఉంటుంది కదా అనిపించింది నాకు. పిల్లలతో షూట్ అంటే మామూలుగా ఉండదు. మా బుడ్డోడు కొంచెం బెటర్ అనిపిస్తుంది. అసలు ఒక్కొక్క పిల్లలైతే ఏడుస్తూ ఉంటే వాళ్ళకి డ్రెస్ చేంజ్లు, వాళ్ళని సంలాంచడం, చాక్లెట్లు ఇవ్వడము, కానీ ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. మా పిల్లలు ఎవరికి అయిపోయలేం కాబట్టి ఇప్పటివరకు. ఈ హోటల్ థీమ్ దగ్గర ఎన్నిసార్లు షూట్ చేసుకున్నాను, ఎందుకంటే ఆ సైకిల్ కానీ, అక్కడ ఉన్న మంచం, నులక మంచం ఉంటుంది కదా అది, అక్కడ సోడా సీసాలు, ఆ పాన్ షాపు, అసలు ఎంత చూసినా కూడా నాకైతే బాగా నచ్చింది. ఎందుకు నచ్చిందో తెలియదు కానీ చిన్నప్పటి కనెక్షన్స్ అనుకుంటా. సో మీలో ఎవరెవరికి ఏ థీమ్ మంచి అనిపించింది, ఈ థీమ్స్ అన్నిట్లో కూడా చెప్పండి. అండ్ ఫుల్ వీడియో అంటే మా బుడ్డోడికి చేపించిన షూట్ ట్రైలర్ కానీ, ప్రోమో కానీ నెక్స్ట్ అయితే పోస్ట్ చేస్తా. Funky Papa. మళ్ళీ క్యూట్ అని అతను క్యూట్ అని ఇట్లాగో పెట్టు, ఇలా ఇలా చూడు, ఇలా ఇది చూడు, ఇది చూడు, ఇలా పెట్టు, అతను పెట్టు, అతను పెట్టు, అతను క్యూట్ అని ముద్దు పెట్టు. ఆల్మోస్ట్ మ్యాక్సిమం థీమ్స్ కవర్ చేసినాము. ప్రోమో వీడియో అయితే వస్తుంది, నెక్స్ట్ పోస్ట్ చేస్తా. బాబు బర్త్డే అయితే 2 డేస్లో ఉంది. సో ఆ రోజు అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. పోలీస్ డ్రెస్లో అద్దరిపోయింది అనమాట. ఇంకా మా పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారు, స్కూల్ నుంచి వచ్చేసిరంటే ఒకటే కాల్ చేస్తున్నారు అని చెప్పేసి ఇంకా నేను బయలుదేరిపోతున్నా. అస్సలు క్రికెట్ థీమ్ అయితే మిస్ అయిపోతున్నాను అనమాట. నా వీడియోలో షూట్ చేసుకోవడము ఎట్లాగూ వాళ్ళు ఇచ్చేటువంటి ప్రీ బర్త్డే వీడియోలో ఉంటుంది, కాకపోతే నా దాంట్లో మిస్ అయింది అనిపించింది. సో అట్లా మొత్తానికైతే షూట్స్ కంప్లీట్ అయిపోయినాయి. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా, ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో అయితే ఇట్లా పోస్ట్ చేస్తున్నా. డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. అండ్ మధ్యలో యాడ్ చేసినాను కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా చూడండి. ఒకవేళ మీ పిల్లలకు చేయించాలనుకుంటే చేయించుకోండి, మంచిగా ఉంటుంది షూట్, ఎప్పటికీ మెమరబుల్గా. సో ఇది ఈరోజు వీడియో. ఇంకొక మంచి బ్యూటిఫుల్ ఫ్యామిలీ వ్లాగ్తో ముందుకు వస్తాను, ఎందుకంటే హాలిడేస్ ఫుల్ పండగలు ఉన్నాయి మా ఫ్యామిలీలో. మంచి వ్లాగ్స్ని డైలీ రెగ్యులర్ అప్డేట్తో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను.